సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పక్కన సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ పి స్వామిగౌడ్, పి సంతోష్ గౌడ్ గురుస్వాముల ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సన్ రైజ్ హాస్పిటల్ ఆవరణలో కేరళ తాంత్రిక ఆచార్యన్ బ్రహ్మ శ్రీ కె ప్రదీప్ కుమార్ తాంత్రి దివ్య కలకంలోచే అయ్యప్ప స్వామి మహాపడి పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పూజా మహోత్సవంలో గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, భక్తులు, పట్టణ ప్రముఖులు, స్థానిక కార్యనివాసులు, మహిళలు మరియు సన్ రైజ్ హాస్పిటల్ వైద్య బృందం సిబ్బంది పాల్గొన్నారు. శరణం
తప్పులను క్షమించి కాపాడగల సత్యము అష్టాదశ సోపానములు చిన్నపిల్లగారి అమలు సమస్త ఆనందాన్ని ఏకశతాబ్దిని పరిపాలిస్తున్న దీపదండ్రి అయ్యా ఈ భాగములే మాకు శరణం 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 సమస్త రక్షకులే శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. సంగారెడ్డిలో ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ అధినేత స్వామి గౌడ్ స్వామి నిర్వహించినటువంటి మహాపడి పూజ ముఖ్య ఉద్దేశం అంటే ఈ మండల కాలంలో మనం అందరం మాల వేస్తాం, కానీ ఆ మాల యొక్క మండలకాల దీక్ష అర్థాంతం ఏంటి, మనం ఏ విధంగా అయ్యప్ప స్వామికి కనెక్ట్ అయ్యి మనము మన కుటుంబాలని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, మనం ఆ దీక్ష యొక్క ఫలితాన్ని పొందాలని అంటే మనం ఏం చేయాలి, దాని యొక్క ప్రచార రీత్యే శబరిమల ధర్మశాస్త్ర యొక్క నియమాలతో మాల వేసుకొని మండలకాల బ్రహ్మచర్య వ్రతాన్ని దీక్ష పూర్తి చేసుకొని శబరిమల దర్శనానికి వెళ్తాం. అదే మనతో సహచర్యంతో ఉండి మన మాతలు శబరిమలకి వెళ్ళలేరు కాబట్టి మన ప్రాంతంలో పడి పూజలు స్వామిగా నిర్వహించుకొని వాళ్లకు అయ్యప్ప కైంకర్యాలను చూపించే ఆ దర్శన భాగ్యం చేయడానికి కోసం స్వామిగా పడి పూజలు మనం నిర్వహించుకుంటూ ఈ యొక్క లోకానికి అయ్యప్ప ఒక తత్వాన్ని తెలియజేస్తుంటూ అహం తత్వం అస్సి అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, మాల యొక్క అంతరార్థం ఏంటి, మనమే ఈ యొక్క హౌ టు కనెక్ట్ టు గాడ్ అంటే ఎవరు, మనం గాడ్ని ఏ విధంగా కనెక్ట్ కావాలి, గాడ్ ఈజ్ నేచర్. మనం ప్రకృతికి ఏదైతే ఇస్తామో తిరిగి ఆ ప్రకృతి మనకు అదే ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క మనం చేసే పనులలో పాజిటివ్గా థింక్ చేసి ఆ పాజిటివ్ యాక్టివిటీగా ముందుకెళ్ళినట్లయితే 100% మనకు జీవితాలు బాగుంటాయి. అందులో అయ్యప్ప స్వామి కనుక ఎవరైతే నమ్ముకున్నారో కలియుగ వరదుడు, ఆ భూతనాథుడు ప్రభా సత్యగా కూర్చుని ఆ పంబానది తీరాన ఆ సింహాసనంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఎల్లవేళ ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడికి, గురుస్వాములకు, అయ్యప్ప భక్తులు భగవద్ అందులో అందరికీ కూడా ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ యజమాని నిర్వహించినటువంటి ఈ పడి పూజ కూడా పూజలో భాగంగా అయ్యప్ప స్వామి ఎల్లవేళ వాకు తోడుంటూ అష్టైశ్వర్య ప్రతికరాలను కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి శరణం స్వామి. ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ ఆవరణంలో గురుస్వామి గారు, ప్రదీప్ శర్మ గారు వారి కరచేతులతోటి నిర్వహించినటువంటి ఈ పడి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వాములకు, సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇటు కార్యక్రమానికి మీరందరూ అటెండ్ అయ్యి తర్వాత స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాలని, మళ్ళీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి పాత్ర కృపలు కావాలని కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి శరణం. ఇది నా 12వ పడి అండి. అన్నస్వామిది 10వ పడి. మేము ప్రతి సంవత్సరము ఏదో రకంగా చిన్నదో పెద్దదో పడి పూజ చేస్తూనే ఉన్నాము. అయ్యప్ప దయతోటి స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. భూతదయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రే శుభ్యం నమో నమః. సంగారెడ్డి పట్టణంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించినటువంటి ఈ పడి పూజా మహోత్సవానికి వేచేసినటువంటి స్వాములందరికీ కూడా మా పాదాభివందనలు తెలియజేస్తున్నాం. స్వామి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నటువంటి విశిష్టమైన పూజలో వస్తున్నటువంటి భక్తులు ఏదో కొంత వారికి తోచినంత వరకు ఎదుటి వారికి భక్తి భావాన్ని పెంచే ఉద్దేశంతో ఈ యొక్క పడి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అట్టి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నా. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యం వారు బ్రహ్మశ్రీ కేరళ ఆచార్యన్ ప్రదీప్ తాంత్రిక వారి చేత వారు తాంత్రిక పూజ నిర్వహించుకున్నారు. సాక్షాత్తు శబరిమలలో ఈ విధంగా జరుగుతుంది, శబరిమలలో ఉన్నామా అని చెప్పేసి ఈ పట్టణ ప్రాంత వాసీయులందరూ వారు తన్మయత్వానికి లోనయ్యారు. అంత అద్భుతమైన పూజను ఈ సన్ రైజ్ యాజమాన్య వారు నిర్వహించారు. వారి యొక్క యాజమాన్య వారు నిర్వహించిన ఈ పూజను భగవంతుని యొక్క అనుగ్రహం చేత వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా శబరిమల అయ్యప్ప స్వామి మాలాధారణ అంటే మీ యొక్క ఆయుర ఆరోగ్యాలను కాపాడుకోవడమే కాకుండా హిందూ సనాతన ధర్మంలో ఈ యొక్క దీక్ష మాల అనేది తప్పనిసరి అయ్యింది. కాబట్టి ప్రతి ఒక్కరూ
మాల యొక్క విశేషాన్ని తెలుసుకొని సనాతన ధర్మానికి హిందువులందరూ వారధులుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అయ్యప్ప స్వామి మాలను మండల కాలం ధరించినట్లయితే మీ శరీరంలో ఉన్న దీర్ఘకాలికమైన రోగాలను కూడా నశింపజేయడానికి అయ్యప్ప క్షిప్రప్రసాడి ఆరోగ్యప్రదాతగా మీ అందరి హృదయాలలో చేరువై తన్మయత్వంలో మీరు లీనమై అయ్యప్పకు దగ్గరై మీ యొక్క కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఎల్లకాలము ఆనంద ఐశ్వర్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారని, మీ యొక్క పిల్లల యొక్క విద్య మీ యొక్క అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ అయ్యప్ప మాలను తప్పకుండా కార్తీక మాసంలో మార్గశీర మాసంలో మాలను వేసుకొని మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోండి. తద్వారా మీ వల్ల జరిగే సనాతన ధర్మానికి మీరు ఆజ్యం పోసినట్లుగా నిలబడాలని కోరుకుంటూ ఈ యొక్క కేరళ ఆచార్యన్ బ్రహ్మశ్రీ ప్రదీప్ తాంత్రిక వారి యొక్క కరకమలముల చేత నిర్వహించిన సన్ రైజ్ యాజమాన్యం వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ